మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు మిమ్మల్ని క్షమించునులాగున మీరును క్షమించుడి. ఈ వాక్య భాగాన్ని ప్రభువు మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ముఖ్యంగా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు ఎలా ఉండాలో ఈ విషయాన్ని దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నాడు. క్షమించే గుణం ఎప్పుడొస్తుంది? హాని చేసేవారు మన మధ్య ఉన్నప్పుడు, మనకు హాని చేయవారు మనకు హాని తలపెట్టినప్పుడు, ఆ సమయంలో మనకు కలిగి ఉండే సహనము, ఓర్పు అనేది మనం క్షమించే గుణాన్ని కలిగి ఉండటానికి ఒక కారణమవుతుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో హాని చేయబడి, గాయములు పొంది, రక్తము చిందించబడి, ఆ విధంగా బాధపడుతూ కూడా ఆయన సహనముతో, ఓర్పుతో ఏ విధంగా వారిని క్షమించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఎంతో పాపపు స్థితిలో ఉన్నప్పుడు, పాపమును బట్టి దేవునికి దూరంగా ఉన్నటువంటి నిన్ను నన్ను క్షమించాడు. ఎందుకు క్షమించాడు అనంటే ఆయనలో ఉన్న సహనము, ఓర్పే. ఈరోజు క్రైస్తవ సంఘానికి ఉండవలసిన ఈ గుణము ఏంటి అనంటే, ప్రభుని బట్టి మనం నేర్చుకోవాల్సింది క్షమించే గుణం. అలాగే క్రీస్తుని ఎరగని వారు కూడా ఈ సమయమందు ఈ సత్యాన్ని గ్రహించాలి. ఏమి గ్రహించాలి? యేసు ప్రభువు వారు క్షమించే దేవుడు అని నువ్వు గ్రహిస్తే ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతావు. అలా నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో క్రీస్తులో ఎదుగుటకు నిన్ను నువ్వు కట్టుకోగలుగుతావు. తద్వారా యేసులో నీవు కూడా జీవించుటకు నిన్ను నువ్వు మలుచుకోగలుగుతావు. ఈరోజు ఈ వాక్యం వినుచుండగా నీవు క్రీస్తుని నమ్మిన వ్యక్తివైనా, నమ్మని వ్యక్తివైనా, క్రీస్తులో ఉన్నటువంటి క్షమించే గుణము నీవు కూడా కలిగి ఉండి అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతున్నా. దేవుడు అలా ఉంచుటకు మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించునుగాక. ఆమేన్.